ఇక మరి కాసేపట్లో గుంటూరు జైలు నుంచి పోసాని కృష్ణమురళి విడుదల కానున్నారు. జామీను పత్రాలను పోసాని తరపు న్యాయవాదులు కోర్టులో ఇచ్చారు. ఇటు బెయిల్ పేపర్లను కూడా న్యాయవాదులు జైల్లో సమర్పించడం జరిగింది. సిఐడి కేసులో కోర్టు నిన్న బెయిల్ను మంజూరు చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ రవికృష్ణ లైవ్ ద్వారా అందిస్తారు. రవికృష్ణ, ఓవర్ టు యు. జమీమా మరికొద్దిసేపట్లోనే సినీ నటుడు పోసాని మురళీ కృష్ణ అయితే మాత్రం విడుదల కాబోతూ ఉన్నారు. ఇప్పటికే అంటే నిన్ననే ఆయనకైతే మాత్రం బెయిల్ ఇచ్చినట్లుగా కూడా కోర్టు అయితే మాత్రం బెయిల్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఏవైతే డాక్యుమెంటేషన్ ఉంటుందో ఆ డాక్యుమెంటేషన్కి సంబంధించి మాత్రం ఈ రోజు వరకు కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. ప్రధానంగా కూడా షూరిటీస్కి సంబంధించి ఆ తర్వాత అదేవిధంగా కూడా ఆ షూరిటీస్ని వాటిని సబ్మిట్ చేయటం, అలాగే ఇక్కడ సంబంధించినటువంటి కోర్టు ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మొత్తాన్ని కూడా కంప్లీట్ చేయడానికి ఇప్పటి వరకు సమయం తీసుకుంది. ఇప్పుడే దీనికి సంబంధించి ఎవరైతే లాయర్లు ఉన్నారో పోసాన్ తరపున ఉన్నటువంటి లాయర్లు అయితే మాత్రం ఆ బెయిల్ పిటిషన్స్ బెయిల్కి సంబంధించినటువంటి ఫామ్స్ తీసుకొని ఇప్పుడే లోపలికి వెళ్ళడం జరిగింది. మరికొద్దిసేపట్లోనే ఈ పోసాని మురళీకృష్ణ అయితే మాత్రం జైలు నుంచి విడుదలయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. మనం చూడొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం ఈ గుంటూరు జిల్లా జైలు దగ్గర ఉన్నాము. ఈ జైల్లోనే ప్రజెంట్ పోసాని మురళీకృష్ణ ఉన్నారు. మన కెమెరామెన్ ఉదయ్ చూపిస్తూ ఉన్నాడు. చూడొచ్చు అక్కడ ఉన్నటువంటి సందడి ఏ విధంగా ఉన్నదో అనేది. అదేవిధంగా కూడా వైసీపీకి చెందినటువంటి నాయకులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అలాగే ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్లయితే మరికొద్దిసేపట్లోనే ఆయన రిలీజ్ అవుతున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి లాయర్లు అదేవిధంగా కూడా వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు అయితే మాత్రం వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏదైతే ఓబులాపురం పాలెంకి సంబంధించినటువంటి ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా కూడా ఆయన అయితే మాత్రం మొట్టమొదట పోలీసులు అయితే అదుపులో తీసుకోవడం జరిగింది. ఆ సందర్భంగా ఆయన్ని కర్నూలులో ఫస్ట్ అరెస్ట్ చేశారు. ఆ తర్వాత నరసరావుపేట పీటీ వారెంట్ మీద మాత్రం నరసరావుపేట, ఆ తర్వాత విజయవాడ, అలాగే కర్నూలు మొత్తంగా కూడా ఆయన్ని మొత్తం 4 చోట్ల కూడా ఆయన మీద పీటీ వారెంట్ మీద అరెస్ట్ చేయడం జరిగింది. పీటీ వారెంట్కి సంబంధించినటువంటి 4 ఏవైతే కేసులు ఉన్నాయో వాటికి సంబంధించి అయితే మాత్రం బెయిల్ అయితే వచ్చినటువంటి నేపథ్యం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనం ప్రధానంగా చూసినట్లయితే ఆయన్ని పరామర్శించేందుకు మాత్రం వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో నాయకులు అయితే వచ్చారో అక్కడ చూడొచ్చు. అంబటి రాంబాబు కూడా మనకి విజువల్స్లో కనపడుతున్నటువంటి పరిస్థితి. ఆయన చెట్టు దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయన పరామర్శించడానికి మొన్న ఆయన జైల్లోకి వచ్చినటువంటి సందర్భంలో కూడా ఆయన్ని కలిసేందుకు కూడా ప్రయత్నించాడు. కానీ వీలు పడలేనటువంటి సందర్భం అయితే కనపడింది. ప్రధానంగా ఇప్పుడు ఆయన జైల్లోంచి విడుదల కాగానే మాత్రం ఆయనకి రిసీవ్ చేసుకునేందుకు ఆయనకిలో కొంత ఆత్మస్థైర్యం నింపేందుకు పార్టీ మీకు అండగా ఉంది అని తెలిపేందుకు మాత్రం ప్రధానంగా కూడా ఇక్కడికి నాయకులు అయితే వస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఎప్పుడైతే ఈ 4 కేసులకు సంబంధించినటువంటి బెయిల్ లభించినా కూడా పీటీ వారెంట్కి సంబంధించి తర్వాత సిఐడికి సంబంధించి సిఐడి అధికారులు అయితే మాత్రం ఆయన మీద గతంలో చేసినటువంటి చంద్రబాబు మీద చేసినటువంటి వ్యాఖ్యలు కానివ్వండి, అదేవిధంగా కూడా ఫోటో లో మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మాత్రం సిఐడి అధికారులు అయితే వెంటనే కూడా కర్నూలులో అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఆయన అయితే మాత్రం గుంటూరుకి తీసుకురావడం జరిగింది. గుంటూరులో ఉన్నటువంటి సిఐడి కార్యాలయంలో అంటే అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్ అయితే వేయడం జరిగింది. రిమాండ్ వేసిన తర్వాత కూడా ఆయన్ని తమకు కస్టడీలోకి ఇవ్వాలని సిఐడి పోలీసులు కోరిన మీదట ప్రధానంగా కూడా ఆయన 1 డే మాత్రం ఇక్కడ ఆయన కస్టడీలోకి ఇవ్వడం కూడా ఇచ్చారు. ఆ కస్టడీలో కూడా పూర్తయిన తర్వాత ప్రధానంగా నిన్నటికి సిఐడికి సంబంధించినటువంటి కోర్టు ఏదైతే ఉందో కోర్టు అయితే మాత్రం బెయిల్కి అగ్రీ అయినటువంటి నేపథ్యం. దానికి సంబంధించి షూరిటీలు అంటే లక్ష చొప్పున 2 లక్షల షూరిటీలు, అదేవిధంగా కూడా ఇద్దరు సంబంధించి సాక్షులు ఉండాలనేటువంటి నేపథ్యం. దీనికి సంబంధించినటువంటి నిన్న బెయిల్ వచ్చినప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా ప్రొలాంగ్ అయినటువంటి పరిస్థితి. అంటే నిన్న సాయంత్రం 4 గంటలకి ఈ బెయిల్ వచ్చినా కూడా అక్కడ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రొసీజర్ కంప్లీట్ చేసుకోవడానికి బ్యాంకుకి సంబంధించినటువంటి ఈ బ్యాంకులు కూడా ఆ సమయంలో క్లోజ్ అయినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా కూడా ఆ బాండ్స్కి సంబంధించిన ఇష్యూస్ కానివ్వండి అవన్నీ కూడా పొద్దున్నే 10 గంటల ప్రాంతంలో బాండ్లన్నీ కూడా తీసుకోవడం, ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి ఈ ఏవైతే అఫిడవిట్స్ కానివ్వండి, అదేవిధంగా కూడా సాక్షులకు సంబంధించినటువంటి అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మొత్తాన్ని కూడా కోర్టులో సబ్మిట్ చేశారు. కొద్దిసేపటి క్రితం అంటే ఒక ½ అవర్ క్రితం అయితే మాత్రం ఆయన్ని సంబంధించి బెయిల్ పేపర్లు తీసుకొని లోపలికి వెళ్ళారు. మరికొద్దిసేపట్లోనే ఆయన అయితే విడుదల చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఆయన్ని ప్రజెంట్ అయితే మాత్రం చూసేందుకు మాత్రం పెద్ద ఎత్తున కూడా ఇక్కడ వైసీపీకి సంబంధించిన నాయకులు అయితే వస్తున్న పరిస్థితి కనపడుతుంది. మరికొద్దిసేపట్లోనే అంటే ఒక 10 minutes లోపలే ఈ పోసాని మురళీకృష్ణ అయితే మాత్రం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడైతే చూడొచ్చు ఏ విధంగా మీడియా కూడా పూర్తిగా కూడా అలర్ట్ అయినటువంటి పరిస్థితి.
పరిస్థితి. ఆయన ఎప్పుడెప్పుడు బయటకు వస్తారా, విజువల్స్ క్యాప్చర్స్ చేద్దాం అన్నటువంటి ఈ దృష్టి అయితే ప్రధానంగా కూడా కనపడుతున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరికొద్దిసేపట్లోనే పోసాని మురళీకృష్ణ మాత్రం ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.